ప్రమాదం. అడవి లెక్క ఉంటుంది మొత్తం నడవడానికి. మొత్తం అడవి కోతులు కూడా పడేసినాయి. మా దగ్గర పేద విద్యార్థులు నమాజ్పల్లి నుంచి టేకుల సుమారం స్కూల్ హై స్కూల్ చదువుకోవడానికి 30 నుంచి 40 మంది లిస్ట్ కూడా ఇస్తున్నాం. 40 మంది వెళ్తూ ఉన్నారు. మా నమాజ్పల్లి నుంచి నడవడం 2 కిలోమీటర్లు, మళ్ళీ టేకుల సుమారు బస్ దిగినాక మళ్ళీ అక్కడ 1 కిలోమీటర్లు. ఈ పిల్లలంతా కూడా రోజు 3 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఏముందంటే గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చెందాలి, గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలని చెప్పి మన జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే అధికారులు చెప్తుర్రు. కానీ ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలంటే మా పిల్లల కష్టాలు ఏందో ఓలాడుకోవాలి. ఆ పిల్లలు స్వయంగా వచ్చి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ గతంలో మేము 2-3 నెలల కింద వచ్చినామని వీళ్ళు చెప్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు బస్సు సౌకర్యం ఎందుకు లేదనే చిన్న విషయాన్ని ఆలోచించాలి అధికారులు. ఇట్లా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువురి, మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం, గవర్నమెంట్ స్కూళ్ళలో మీకు కావాల్సిన అన్నం పెడుతున్నాం, పొద్దున టిఫిన్ పెడుతున్నాం, బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నాం, అవి అంటారు. మరి ఏవి? ఈరోజు 40 నుంచి 50 మంది పిల్లలు నవాజ్పల్లి నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని పోతుర్రు. పొద్దున్న లేసి నడుచుకుంటూ 3 కిలోమీటర్లు పోవాలి, మళ్ళీ సాయంత్రం నడుచుకుంటూ రావాలి. ఆ పిల్లగాడు చదవనికి 3 కిలోమీటర్లు నడవనికి అలసిపోతే చదివేం చదువుతాడు? సాయంత్రం 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే సాయంత్రం మండుకుడు కూడా అవుతుంది, కానీ ఇండ్లలో చదివే అవకాశం ఉంటుందా? ఇది పరిస్థితి. ఇప్పుడు వర్షాలు పడితే మరి సరే, ఇది ఇప్పుడు వచ్చేదేమో వర్షాకాలం. ఆ కోతులు కరిస్తే ఆ కుక్కలు కోతులు ఉన్నాయి మధ్యలో తొవ్వలా అని చెప్పి స్థానికులు చెప్తున్నారు, ఆ పిల్లలు చెప్తున్నారు. ఆ కోతులు కుక్కలు కరిస్తే పరిస్థితి ఏంది? ఇప్పుడు 40 మందిని ఇప్పుడు ఆ పిల్లలు 1-2 లిఫ్ట్కి 40 పిల్లలు 2-3 ఎక్కిపోతారు. మరి 40 మంది పిల్లలను ఎక్కించుకొని పోవాలి. మరి ఆ కోతులు కుక్కలు కరిస్తే పరిస్థితి ఏంది? ఆ తర్వాత చర్యలు తీసుకుంటారా? లేకపోతే ఇప్పటి వరకు మహిళలు కానీ, ఇందులో మహిళలు ఇట్లా చాలామంది పిల్లలు ఇవాళ రేపు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఇవాళ రేపు లిఫ్ట్కి వస్తారు పిల్లలు, ఆలీల బండి ఎక్కి వచ్చినప్పుడు ఏదైనా చెడు జరిగితే ఎవరు బాధ్యులు అనే విషయాన్ని ఒక్కసారి అధికారులు ఆలోచించాలి. అరే మొరో మొత్తుకుంటారు, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాం, మాకు బస్సు సౌకర్యం కల్పిరని చెప్పి వాళ్ళు ప్రాధాయపడుతుర్రు. బస్సు సౌకర్యం కలిపి సార్ మేము గవర్నమెంట్ స్కూల్లోకే పోతాము, మాకు అంత స్తోమత లేదు, ప్రైవేట్ స్కూల్లో స్తోమత లేదు, గవర్నమెంట్ టీచర్లకి ఇట్లా మేమే ఫీజులు మేమే జీతాలు మా కష్టం ద్వారానే ఇస్తున్నాము, అటువంటిది మేము గవర్నమెంట్ స్కూళ్ళలోనే అవుతున్నాము అని చెప్పి వీళ్ళు చెప్తారు స్థానికులు. మరి బస్సు సౌకర్యం ఎందుకు వస్తలేదు? ఒకసారి ఆలోచించాలి. ఒక్కసారి స్థానిక ఎమ్మెల్యే గారు కుంభమణి కుమార్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు దీని పట్ల స్పందించాలి.